మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విప్లవ సందేశాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్న ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. ప్రధానంగా యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సంబంధించి ప్రమోషన్, ఒక విధంగా ప్రమోషన్ కాదు, అది ప్రచార కార్యక్రమానికి సంబంధించి వరంగల్కి వచ్చారు. ఈ సినిమాకు సంబంధించి విశేషాలను వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గతంలో ఏ చిత్రానికి లేని విధంగా, అంటే మీకంతా కూడా ఆ సినిమాలే ప్రచారకర్తలు, ఇటువంటి సమయంలో ఈ సినిమాకు ప్రత్యేకంగా ఎందుకు వచ్చారు? ఇప్పుడు నా స్నేహితుల పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్. ఈ దశలో భాగంగా నేను కొన్ని యూనివర్సిటీకి వెళ్ళాలని ప్రిపేర్ అయ్యానండి. రీసెంట్గా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను, విశాఖపట్నం వెళ్ళి వచ్చానండి. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి వచ్చానండి, ఉస్మానియా యూనివర్సిటీకి కలిశానండి. అక్కడ విద్యార్థులకి ఉపాధ్యాయులు నా సినిమా కూడా చూపించారండి, వారందరూ మెచ్చుకున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, చాలా మంది విద్యార్థి సంఘం నాయకులు, వాళ్ళందరూ విద్యార్థి సంఘం నాయకులు, వాళ్ళందరినీ కలిసా. నేను యూనివర్సిటీ అనే సినిమా తీశాను, పేపర్ లీక్. మీరు చూడాలి దయించి, మీరు యూనివర్సిటీ విద్యార్థులు కాబట్టి అని నేను విజ్ఞప్తి చేయడానికి వచ్చానండి. వాళ్ళు తప్పకుండా మేము ఎంకరేజ్ చేస్తాం. ఇది మన సినిమా, ఇది విద్యార్థుల సినిమా, ఇది తల్లిదండ్రుల సినిమా, ఇది ఉపాధ్యాయుల సినిమా, మనందరి సినిమా అని చెప్పి వీళ్ళే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ టు దీస్ విద్యార్థి నాయకులు, కార్తీయ విద్యార్థి నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో ఇది ఆగస్టు 22 తారీఖున రిలీజ్ చేస్తున్నాం. చూడండి, ఏమాత్రం బాగున్నా ఆదరించండి అని విజ్ఞప్తి చేయడానికే నేను వచ్చాను సార్. మూర్తి గారు, అంటే పేపర్ లీకేజ్ సంబంధించిన విషయాలు కాబట్టి, లేకపోతే ఇంకేదైనా పరిష్కారాలు కావచ్చు, లేదా యూనివర్సిటీ సమస్యలు కావచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి యూనివర్సిటీలో, మా కాకతీయ యూనివర్సిటీతో సహా. అటువంటి సమస్యలను సృష్టించారా సార్? ఇది ఒక కాకతీయ యూనివర్సిటీయో, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ, ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదండి. యూనివర్సిటీస్ వేరే ఎవరు యూనివర్సిటీ ఎక్కడున్నా సరే ఇది మన సినిమాని వాళ్ళు ఫీల్ అవుతారండి. వాట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ యూనివర్సిటీ అంటే అక్కడ ఏం జరుగుతున్నాయి, లోపాలు ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక కళాకారుడుగా నా కోసం చెప్తున్నాను సార్. అది నా సినిమా సార్. ఇంకో సమస్య, మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఇటువంటి పరిస్థితుల్లో విద్యా, వైద్యం జాతీయం చేయడం సాధ్యపడుతుందా? 100% జాతీయం చేయాలి. చాలా మంచి ప్రశ్న సార్. మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థే, అది రాజ్యాంగంలో చెప్పాలా. 100 నాయకులు తర్వాత వాళ్ళు చేశారు ఆ పని. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు కానీ, రాజ్యాంగ పెద్దలు కానీ విద్యని, వైద్యని జాతీయం చేయమన్నారు వాళ్ళు. సో దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా విద్యని, వైద్యని అందజేయాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. ది సేమ్ టైం ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పారు, అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్. అది నేను చెప్పాను ఇస్తున్న బలంగా. ఎందుకు చెప్పాను? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని పేరు చెప్పి భారతదేశంలో విద్యారంగం, సేవారంగం, అలా సేవారంగం కాస్త ఇవాళ వ్యాపారంగం అయిపోయింది. అందులో భాగంగానే మీరు ఏ ప్రశ్న తీశారో అందులో భాగంగానే ఇవాళ సేవారంగం కాస్త వ్యాపారంగం అయిపోయింది. ఏనాడైతే వ్యాపారంగం అయిపోయిందో కొద్ది మందికి తెలియ మాట్లాడట్లా. వాళ్ళు విత్ ఇంటెన్షన్, విత్ ఫ్యాషన్, దే ఆర్ డూయింగ్ ద బెస్ట్, దే ఆర్ గివింగ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్. బట్ కొద్ది మంది మాత్రం వ్యాపార దృక్పథంతో మా కళాశాలని నెంబర్ 1 అని అనిపించుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ పేపర్ లీక్స్. కొద్దిమంది అవినీతి అధికారులు పెట్టుకుని ప్రశ్న పత్రాలు సంపాదించి వాళ్ళు సంబంధించి స్టూడెంట్స్కి అందజేస్తూ అలా రాసేస్తుంటే చూసి రాసిన వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ మార్క్స్. అనేక మంది విద్యార్థులు ఎంతో రాత్రిపౌలు కష్టపడి చదివి మొత్తం సమస్తాన్ని ధారపోసి వాళ్ళకి కన్నా ర్యాంకర్ రాకపోతే, కొద్దిమంది ఫెయిల్ అయితే వాళ్ళకంటే ఎవరో చూసి రాసిన వాళ్ళు ర్యాంకర్ కూడా వేస్తుంటే వాళ్ళ పరిస్థితులు ఏమిటండి? వాళ్ళ మొక్కలు తల్లిదండ్రులు చూపించుకోగలరా? అలా ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారండి? అలా కాకూడదు, అది తప్పు. సో అలాంటి విషయాలు ఉండకూడదని చెప్పాను ఇస్తున్న బలంగా. అలాంటి విషయాలు ఉండకూడదని ఇస్తున్న బలంగా చెప్పా. ది సేమ్ టైం మీరు నమ్మండి, కళాశాల నుంచి యూనివర్సిటీ బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులు ఎక్కడికి వెళ్తారండి? ఉద్యోగులకు వెళ్తారు. ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ తయారు చేసిన అనుకోండి, అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకి నెంబర్ 1 to 100 వరకు ఉద్యోగాలు మా వాళ్ళకి వస్తాయి అని చెప్పకపోతే అక్కడ డేటింగ్ మాల్పైట్ పేపర్ లీక్స్. నాట్ ఓన్లీ దట్, ఒకరి బదులు ఒకరు రాసేడారు కూడా, చూసి రాసేడారు కూడా. లైక్ వ్యాపం స్కామ్. రీసెంట్ గా మీకు నీట్ తెలుసు కదా, మీకు MBBS PhD ఎలా పేపర్ లీక్ అయిపోయిందో. ఇట్స్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్, ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ఒరిస్సా, Bihar, UP, Delhi, whatever, wherever it may be, all over India is going on like this. If leakages are going on like this, then what is the purpose of education? So, జ్ఞానం పంచాల్సిన జ్ఞానజ్యోతులు, ఈ వెలుగుని పంచాల్సిన జ్ఞానజ్యోతి, ఈ విద్య అంధకారమైపోతుంటే వ్యవస్థ అయిపోద్ది. కాబట్టి విద్యను మనం కాపాడుకోవాలి. స్టూడెంట్స్, దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ, ద నేషన్ అండ్ ద యూనివర్స్. ఈ మానవ వనరుల శక్తి నిరుపయోగం కాకూడదు, దాన్ని కాపాడుకోవాలి. అప్పుడే విశ్వం బాగుంటుంది. అలా బాగుండాలంటే కార్పొరేట్, ప్రైవేట్ కళాశాల కబంధ హస్తాల్లో కూరుకుపోయిన విద్యని మందవిముక్తం చేసి భారతదేశ ప్రభుత్వం జాతీయం చేయాలి. నాట్ ఓన్లీ దట్, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని చెప్పిన సినిమా నా యూనివర్సిటీ పేపర్ లీక్. రేపు ఆగస్టు 22 తారీఖున రిలీజ్ అవుతుందండి. దాన్ని చూడండి, ఏమాత్రం బాగున్నా ఆదరించండి. సార్, ఈ పబ్లిసిటీ అంటే 22 రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా తిరగబోతున్నారు. నాకు అవకాశం ఉన్నప్పుడు
నేను తిరిగే చోట తిరుగుతున్నాను, నా పబ్లిషింగ్ చేసుకోవాలి అవసరం కదా. మీడియా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? పబ్లిసిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు, సేమ్ టైం పబ్లిష్ చేసి చూడు, పబ్లిష్ చేసి చూడు. ఇది చాలా ఇంపార్టెంట్. జనంలోకి రీచ్ కాకపోతే జనం రారు. ఇవాళ చాలా కష్టం, ఎందుకంటే ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం వాళ్ళ కళ ముందు ఉంది. ఎంటర్టైన్మెంట్ అనండి, జ్ఞానం అండి, ఏదైనా సరే. సో అన్ని పోటీల నుంచి ఓటీట్లు, అనేక పోటీలు ఇచ్చి సినిమా థియేటర్ రావడం జనం చాలా కష్టం. అలాంటి కష్ట టైంలో ఇలాగా పబ్లిష్ చేసుకోకపోతే వచ్చేవాళ్ళు కూడా తెలియకపోతే రారు కదా. అందుకని అది నిర్మాతగా నేను నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను. సినిమాకు సంబంధం లేకపోయినా చివరి ప్రశ్న, ఆగస్టు 22 ఏమైనా ప్రాధాన్యత ఉందా? సినిమా పరిశ్రమకు సంబంధించి ఇంకొక ప్రాధాన్యత ఉంది కాబట్టి. అది ఏమీ లేదండి. మీరు చెప్పిన చిరంజీవి గారి బర్త్డే, మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే, ఆయన నిండు కూడా బతకాలి. గ్రేట్, ఈజ్ లెజెండ్. ఓకే, నాకు అవన్నీ దృష్టిలో లేవు సార్. నాకేంటంటే రేపు 14th మన రజనీకాంత్ గారు కూలీ, జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించుకుంటే వారి సినిమా 2 చూస్తున్నాండి, 2 భారీ సినిమాలు గురుగారు. ఆ తర్వాత నాకు థియేటర్లు కాస్త దొరుకుతున్నాయి, అందుకోసం 22 చేసుకున్నానండి. అది తప్పితే వేరే ఏ కాజో లేదు గురుగారు. గుడ్ లక్ సార్. థ్యాంక్స్ అలాట్. ఈ రోజు మనందరికీ తెలుసు, ఆర్ నారాయణమూర్తి గారు సమాజం కోసం సినిమాలు తీస్తూ సమాజ శ్రేయస్సు కోసమే బతుకుతున్న మన పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు ఈ ఆగస్టు నెల 22వ తారీఖున ఆయన సినిమా, నూతన సినిమా అయిన యూనివర్సిటీ పేపర్ లీకేజ్ అనే ఒక సినిమాని ఆయన మన అందరూ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఆ సినిమా ఈరోజు యూనివర్సిటీలో జరిగే పరిస్థితులపైన, యూనివర్సిటీలో జరుగుతున్న సంఘటనలపైన, సమాజంలో ఉన్న నిరుద్యోగం పైన, ఎటువైపున చూసినా కూడా పేపర్ లీకేజ్ వల్ల విద్యార్థులు ఎలా నష్టపోతున్నారని ఆ సినిమా తీశాడు. ఆ సినిమాని మనం అందరం చూడాలి, ఆ సినిమా విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు ప్రమోషన్లో భాగంగా మన వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. ఈ సినిమా గురించి మాట్లాడాల్సిందిగా ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షుడు సాయిని మాట్లాడాలని కోరుతున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ రోజులో చూసుకున్నట్లయితే యూనివర్సిటీలో ఏ విధంగా ఉందో సంవత్సరాల తరబడి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఏమాత్రం ప్రభుత్వం కావచ్చు, ఆ విధంగా యూనివర్సిటీలు కావచ్చు, సరైన కాలంలో పరీక్ష నిర్వహించకపోవడము, అదేవిధంగా పేపర్ లీకులు చేయడము ఈ ప్రభుత్వాలు చేసిన కుట్రగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ వ్యవస్థ ఏవైతే ఉందో బడుగు బలహీన సబ్బండ వర్గాలకు విద్య దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా సబ్బండ వర్గాలు ఈ మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల పైన ఏదైతే జరుగుతూ ఉందో వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారో విద్యార్థుల పక్షాల నుండి మన ఆర్ నారాయణమూర్తి గారు తీసిన సినిమాను ఆధారంగా చేసుకోవచ్చు. వాళ్ళ జీవితాంతం గురించి వివరించే సినిమా కాబట్టి ఈ విద్యార్థులు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పీపుల్ స్టార్, సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు, తర్వాత క్లాసిఫికేషన్, క్యాస్టిఫికేషన్ తదితర అంశాలపైన ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నటువంటి భౌగోళిక మార్పులకు అనుగుణంగా సినిమాను ఆధారంగా చేసుకొని ఇప్పటి వరకు ప్రభుత్వాలపై, ప్రభుత్వ విధానంపై పోరాటం చేస్తూ మనకు ఎప్పటికప్పుడు కనువిప్పు చేస్తూ ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు నూతనంగా యూనివర్సిటీ పేపర్ లీకేజ్ అనే చిత్రాన్ని స్నేహ చిత్రం బ్యానర్స్ పై నిర్మించి ఈరోజు దాని దృష్ట్యా మనతో పంచుకోవడానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఆర్ నారాయణమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు మనందరికీ తెలుసు ఇప్పుడు దాదాపు కనుక మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. దాదాపు ఎక్కడ కూడా ఫ్యాకల్టీ కావచ్చు, టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, లేకపోతే ఫండ్స్ కావచ్చు, ఎక్కడ కూడా ప్రభుత్వాలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు లేవు. తద్వారా ఎక్కడ కూడా బడుగు బలైన వర్గాల విద్యార్థులు యూనివర్సిటీలో చదువుకునేటువంటి పరిస్థితులు లేవు. ఇదొక సమస్య అయితే, మరొక సమస్య ఏంటంటే చదువుకునే విద్యార్థులకు పేపర్ లీకేజ్ అనేది మనకు బయట పల్లి పొట్లాలు ఎట్లయితే మనం దొరుకుతాయో ఆ విధంగా యూనివర్సిటీలో పేపర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా దొరుకుతున్నటువంటి సందర్భం ఉన్నది. మరి దీనిపైన అనేక రకాల విద్యార్థి సంఘాలు, తర్వాత మేధావులు, ఇంటలెక్చువల్స్ ఎక్కడికక్కడ పోరాటం చేసినా కూడా ఒక అండర్స్టాండింగ్ ఫ్యాక్టర్స్ నడుస్తున్నది తప్ప నిజంగా ఈ పేపర్ లీకేజీల పైన ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ స్పందించి భవిష్యత్తులో పేపర్ లీకేజ్ జరగకుండా కట్టడి చేసినటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా లేవు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దాంతోపాటు దీన్ని బేస్ చేసుకొని విద్యార్థుల సంక్షేమము, తర్వాత విద్యార్థుల సంక్షేమంతో పాటు ఈ పేపర్ లీక్ కాకుండా ఏ విధంగా పర్యవసనాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రభుత్వాలు ఉండాలి అని చెప్పేసి ఈ రోజు స్నేహ చిత్రం బ్యానర్స్ పై
నిర్మించినటువంటి యూనివర్సిటీ పేపర్ లీకేజ్ అనే చిత్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఎవరైతున్నారో ఆ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలు, చదువు అనేది కేవలం ఒకప్పుడు చదువుకునేది విద్యార్థులమంతా. ఈ రోజు అంగట్లో సరుకులాగా చదువు మారింది. ఈ రోజు చదువు కొనుక్కునే పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత చదువు అనేది కార్పొరేట్ కబంధ హస్తాలలో చిక్కుకున్నది. ఈ కార్పొరేట్ ప్రబంధ హస్తాలలో చిక్కుకున్నటువంటి చదువు ఏదైతున్నదో దాన్ని ఏ విధంగా దించాలి, తర్వాత బడుగు బలైన వర్గాలకు చదువు సరుకులాగైనటువంటి చదువును ఏ విధంగా అందియాలి, ప్రభుత్వ బాధ్యత ఏ విధంగా ఉన్నదని చెప్పేసి చాలా అందంగా రూపుదిద్దిన మనకు అందుబాటులో రానటువంటి చిత్రం ఏదైతున్నదో యూనివర్సిటీ పేపర్ లీకేజ్ అనే చిత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు, తర్వాత మేధావులు, ఇంటెలెక్చువల్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి వామపక్ష విద్యార్థి సంఘాలు, తదితర విద్యార్థి సంఘాలుగా మేమందరినీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజు మనం ఎదుర్కొన్నటువంటి అనేక రకాల సమస్యలు, భౌగోళికంగా ఉన్నటువంటి సమస్యలను ఈ చిత్రంలో చూపించినటువంటి నేపథ్యం ఉన్నది. ఈ ఒక చిత్రమే కాదు, గతంలో కనుక మనం చూసుకుంటే దాదాపు అనేక రకాల చిత్రాలు అప్పుడు పీపుల్స్ వార్ మూవ్మెంట్ ఉన్నప్పుడు ఆ పీపుల్స్ వార్ అంశాలపైన చిత్రాలు తీయడం జరిగింది. నిర్భయ ఘటన జరిగినప్పుడు నిర్భయ ఘటన పైన చిత్రం తీయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఎప్పటికప్పుడు సినిమాలు తీస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ మనం ముందుకు వస్తున్నటువంటి ఒక గొప్ప మహనీయులు, గొప్ప వ్యక్తి మన ఆర్ నారాయణ మూర్తి గారు. మరి వారు ఎక్కడ చూసినా కూడా ఏ రోజు ఎట్లాంటి ప్రలోభాలకు లొంగినటువంటి సందర్భం లేదు. నిన్న మేము ఒక మీడియా ప్రకటనలో మేము చూడడం జరిగినది, ఎక్కడ కూడా అంటే ప్రభుత్వాలు సినిమాలకు రాయితీలు ఇస్తామన్నా ఇంకేమన్నా చేస్తామన్నా కూడా వద్దండి, కేవలం మీకు నచ్చితే సినిమా మాత్రమే చూడండి అని చెప్పి అన్నటువంటి ఒక ఏకైక స్టార్, పీపుల్ స్టార్ మన ఆర్ నారాయణ మూర్తి గారు. కాబట్టి ఆయన గురించి వ్యక్తిగతంగా చెప్పడం కూడా ఆయనకి ఇష్టం లేదు, మన్నించండి సార్. కాకపోతే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఏదైతే యూనివర్సిటీ పేపర్ లీకేజ్ ఉన్నదో, స్నేహ చిత్రం బ్యానర్స్ పైన నిర్మించినటువంటి స్నేహ చిత్రం పిక్చర్స్ పై నిర్మించినటువంటి యూనివర్సిటీ పేపర్ లీకేజ్ అనే చిత్రాన్ని అందరూ కూడా వీక్షించి చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి అంటే భవిష్యత్తులో అడుగడుగున ఎట్లాంటి రుగ్మతలు ఉన్నా, ఎట్లాంటి అంశాలు ఉన్నా కూడా మనం దాదాపు ఒక 2-3 దశాబ్దాలుగా అనేక రకాల చిత్రాలు, సినిమాలు మనం చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులు రేపటి భవిష్యత్తులో ఏ విధంగా చదువుకోవాలి, ప్రభుత్వ విద్యారంగం నుంచి ప్రభుత్వం ఏ విధంగా తప్పుకున్నది, ఏ విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానపరమైనటువంటి అంశాలు ఉన్నాయనేది చిత్రంలో చాలా చక్కగా చూపించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా వీక్షకులు, తర్వాత మేధావులు, ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఈ చిత్రాన్ని చూడాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ యూనివర్సిటీ పేపర్ లీక్, నా స్నేహితుల పిక్చర్ మీద తీసిన, నా స్నేహితుల పిక్చర్స్ బ్యానర్ మీద తీసిన యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాని ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ చేస్తానండి. ఆ సందర్భంగా నేను వరంగల్ రావడం, హనుమకొండ రావడం, ఈ విద్యార్థి నాయకులందరినీ నేను కలుసుకోవడం. సో నా సినిమాని ప్రమోట్ చేసే భాగంలో ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఫిల్మ్, మీరందరూ సపోర్ట్ చేయాలంటే ఎంతో ఆనందంతో ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యార్థి నాయకులు శ్రీ సంతోష్ గారికి, శ్రీ సాయి గారికి, రంజిత్ గారికి, మిగతా విద్యార్థి నాయకులు అందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నానండి. వారు నా చిత్రం గురించి బ్రహ్మాండం చెప్పారు, సినిమాని తప్పకుండా ఆదరిస్తామని చెప్పారు, ఆదరించాలని కోరారు. సో సభాముఖంగా మీ మీడియా మిత్రుల ముఖంగా వారందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ముఖ్యంగా నేను తీసిన చిత్రం ఏమైతుందో యూనివర్సిటీ భారతదేశంలో విద్యారంగం, సేవారంగం, అలాంటి సేవారంగం కాస్త ఈవేళ వ్యాపార రంగం అయిపోయింది. ఏనాడైతే విద్యారంగం వ్యాపార రంగం అయిపోయిందో దేశంలో ఉన్న అనేక ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు మా కళాశాల చదివిన వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, మేమే నెంబర్ 1 అని అనిపించుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. అక్కడి నుంచి అవినీతి అధికారుల దగ్గర పేపర్ లీక్లు పట్టుకోవడం, పేపర్ ప్రశ్నపత్రాలు పట్టుకోవడం, వాళ్ళ విద్యార్థులకు అందజేయడం, వాళ్ళు రాసేయడం, సేమ్ టైం దే ఆర్ గోయింగ్ టు గెట్ ద ర్యాంక్స్. బట్ నిజంగా బాగా చదివిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, బ్రహ్మాండంగా నైట్ అంటే కష్టపడి చదువుతున్న వాళ్ళు. ఈ చూసి రాసిన వాళ్ళ కంటే వాళ్ళు వెనకబడినప్పుడు మేము పశ్చాత్తం అనుకున్నది ఎవరో వచ్చారే అనే ఒక భావంతో, బాధతో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ఈ రకంగా చేస్తూ ఓ రకంగా అనేక మంది మరణాల కార్యక్రమం వచ్చినటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా నేను సినిమా తీసా.
సేమ్ టైం మా కాలేజీ చదివిన వాళ్ళే నెంబర్ 1 అనిపించుకోవడం కోసం నెంబర్ 1 to 10 100 అని చెప్తూ మీడియా లీలా అండ్ ర్యాంకులు కావాలని చెప్పి ఒక పబ్లిసిటీ ఇంపోజ్ చేస్తూ ప్రజల మైండ్ సెట్ మీద, విద్యార్థుల మైండ్ సెట్ మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల మైండ్ సెట్ మీద మా కళాశాల చదువుతున్న విద్యార్థులకే నెంబర్ 1 వస్తుంది, ఇక్కడే ఉద్యోగం వస్తాయి, ఇక్కడ చదువుతున్న ర్యాంకులు వస్తాయనే భ్రమను కల్పిస్తూ వాళ్ళు వచ్చిన తర్వాత ఫీజులు దోపిడీ చేస్తున్నారు. సో ఈ రకంగా ఒక విశ్వలంగా అయిపోయింది ఇదంతా మొత్తం ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్. కొద్దిమంది గురించి మాట్లాడుతున్నాను నేను. ది సేమ్ టైం కళాశాల నుంచి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విద్యార్థులను ఉద్యోగాలకు వెళ్తుంటే ఆ ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు కూడా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ మళ్ళీ ప్రకటన జారీ చేస్తే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఎగైన్ అక్కడ కూడా వాళ్ళు దీస్ సార్ట్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్ వాళ్ళు చేస్తున్నారండి. ఉదాహరణకి నీట్ తెలుసు కదా మీకు, ఈ మధ్యకాలంలో MBBS PhD పేపర్ లీక్ అయిపోయింది ఇన్ గుజరాత్, ఒరిస్సా, యూపీ, బీహార్, ఢిల్లీ, వాట్ నాట్ ఎవ్రీవేర్ all over India. The paper leaks are going on like this. If paper leaks are going on like this, then what is the purpose of education? చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? చూసి రాసిన వాడు అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానబోధ వస్తుందా? మొత్తం అంధకారం అయిపోతుంది. ద స్టూడెంట్స్, దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద నేషన్ అండ్ ద యూనివర్స్. జ్ఞానజ్యోతులు వాడు ఆ మానవ వనరుల శక్తిని ఉపయోగించుకోవాలి, దాన్ని నిరుపయోగం చేయకూడదు. అలా కాకుండా ఉండాలంటే, జ్ఞానం అందరి చుట్టూ కావాలంటే, ఈ విశ్వానికి వెలుగును పంచాలంటే ఆ జ్ఞానజ్యోతిని కాపాడుకోవాలి. అలాంటి జ్ఞానజ్యోతుల్ని ఈ కార్పొరేట్ సెక్టార్ ఏమైతే ఉందో వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరికించేశారు. వాళ్ళ కబంధ హస్తాల్లో కూరుకుపోయిన ఈ ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ని బంధ విముక్తులు చేసి సేవారంగమైనటువంటి విద్యని వైద్యని భారత ప్రభుత్వం జాతీయం చేయాలని, జాతీయం చేయడమే కాదు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పిన సినిమాయే నా యూనివర్సిటీ పేపర్ లీక్. ముఖ్యంగా ఇది కేవలం విద్యార్థుల సినిమాగా కాదు, తల్లిదండ్రుల సినిమా. తల్లిదండ్రులు పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తుపాస్తులు భూమో పుట్రో నగో నట్రో ఇచ్చేవారు. కానీ ఇవాళ దేర్ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్. వాళ్ళ చెమటని సమస్తాన్ని ధారపోసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళు ఎగ్జామ్ జరుగుతుంటే ఇది విద్యార్థులు వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ కాదు, తల్లిదండ్రులకే పెద్ద ఎగ్జామ్స్ అయిపోయి ఈవేళ. అలాంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ర్యాంకులు వస్తాయనుకున్నప్పుడు ర్యాంకులు రానప్పుడు, ఉద్యోగాలు వస్తాయనుకున్నప్పుడు ఉద్యోగాలు రానప్పుడు, ఈ పేపర్లు జరుగుతున్నప్పుడు ఎంత మనోవేదకు గురవుతారు. అలా కాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా విద్యని వైద్యని జాతీయం చేయాలి. ప్రభుత్వ రంగమే ఈ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని చెప్పిన నా యూనివర్సిటీ పేపర్ లీక్. ఇది ఆగస్టు 22 రిలీజ్ చేస్తానండి. ఓ యూనివర్సిటీ విద్యార్థులరా, కళాశాల విద్యార్థులరా, తల్లిదండ్రులరా, ప్రజలరా, అందరూ దయచేసి చూడండి, నా చిత్రాన్ని ఆదరించండి. ఏమాత్రం బాగున్నా 10 మంది చెప్పని చూడమని, ఇంకా నేను ఇలాంటి చిత్రాలు తీయడానికి శక్తిని ప్రసాదించండి. థ్యాంక్స్ మీడియా మిత్రులారా, ధన్యవాదాలు అందరికీ.